హాయ్ గైస్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ 50లో మార్కెట్ ఓపెనింగ్ ఫ్లాట్గా ఓపెన్ అయినట్టు కన్సిడర్ చేయొచ్చు. 24,140. లాస్ట్ డే మార్కెట్ క్లోజ్ అయిన లెవెల్ 24,130. జస్ట్ ఒక 9 పాయింట్సే ఉంది కాబట్టి 24,140. లాస్ట్ వీక్ క్లోజింగ్ బట్టి కూడా మనం ఈ 200 పాయింట్స్ రేంజ్లోనే మార్కెట్ ఉంటుందా అని ఎక్స్పెక్ట్ చేసాం. ఇక్కడ ఇంట్రాడే లో చూసుకుంటే ఇట్స్ అరౌండ్ 24,000. ఎగ్జాక్ట్గా చూసుకుంటే 24,008, విచ్ ఈస్ నియర్ టు 24,000 కాబట్టి 24,000ని తీసుకుందాం. ఇంట్రాడే లో ఇది. అండ్ ఈరోజు ఇంట్రాడే హై చూసుకుంటే 24,300 వరకు మూవ్ ఆన్ అయింది. ఫ్రమ్ హై అండ్ లోస్ ద టోటల్ రేంజ్ ఇస్ 300 పాయింట్స్ రేంజ్ క్రియేట్ చేసింది. లోయర్ సైడ్ సపోర్ట్ని మళ్ళీ రీటెస్ట్ చేసింది. బికాస్ ఓపెనింగ్ నుంచి ఒక 140 పాయింట్స్ డౌన్ సైడ్ వచ్చి మళ్ళీ రికవర్ అవుతూ ఇంత హైని రీచ్ చేసి అండ్ ఫైనల్గా కూడా మార్కెట్ 24,276 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. బాడీ పరంగా రేంజ్ చూసుకున్నట్లయితే ఫ్రమ్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఇట్స్ అరౌండ్ 136 పాయింట్స్. స్ట్రాంగ్ బాడీనే కనపడుతుంది, గ్రీన్ క్యాండిల్ బాడీ. సో ఇప్పుడు ఈ క్లోజింగ్ బట్టి మార్కెట్ మనం ఏదైతే లెవెల్ అబ్జర్వ్ చేస్తూ కూర్చున్నామో 24,200 లెవెల్, సో ఈ లెవెల్ అబోవ్ క్లోజ్ అయింది కాబట్టి మనం ఇప్పుడు ఈ 300 పాయింట్స్ రేంజ్లో ఉంటామని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బికాస్ ఫ్రైడే రోజు కూడా ఈ 24,200 లెవెల్ని రెసిస్టెన్స్ లానే యాక్ట్ చేసింది. బట్ ఈరోజు మాత్రం స్ట్రాంగ్గా దీని అబోవ్కి వచ్చి క్లోజ్ అయింది. ఒకసారి ఈ మూమెంటం టోటల్గా 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. సో ఇక్కడ మనం చూసుకుంటే మార్కెట్ ఓపెన్ అయింది 24,150కి దగ్గరలో. ఇక్కడ నుంచి వెంటనే ఈ 24,000 లెవెల్ని రిటెస్ట్ చేయడానికి ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్లోనే ఇంత లోయర్ సైడ్ డ్రాగ్ చేసింది. సో ఇక్కడ లో వచ్చేసి 24,000. ఇక్కడ నుంచి మార్కెట్ ఒక స్మాలర్ రేంజ్లో కన్సోలిడేట్ అయింది. బికాస్ ఇటు 24,000 ఉంది అండ్ టాప్ లెవెల్లో ఆఫ్టర్ 1 అవర్ 24,200 లెవెల్ని కూడా టచ్ చేయడం జరిగింది. 24,200 మనం యాక్చువల్గా ఎక్స్పెక్ట్ చేసిన లెవెల్ 24,000 నుంచి 24,200. బట్ ఎప్పుడైతే మనకి ఈ 24,200 దగ్గరలో మల్టిపుల్ క్యాండిల్స్ క్లోజ్ అవుతున్నాయో సో ఈ రెసిస్టెన్స్ లెవెల్ డైల్యూట్ అయిపోయింది. ఫైనల్గా ఇక్కడ ఈ క్యాండిల్ను కూడా మనం కన్సిడరేషన్లోకి తీసుకోవచ్చు. రఫ్గా ఒక 2 అవర్స్ పాటు మార్కెట్ ఈ 24,200ని బీట్ చేయడానికి ట్రై చేసి ఫైనల్గా 145 క్యాండిల్లో బ్రేక్ చేసింది. సో అప్పుడు ఈ రెసిస్టెన్స్ కాస్త మనం దీన్ని సపోర్ట్ లాగా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఈ 24,200 అబోవ్ ఒక ఫస్ట్ క్యాండిల్ క్లోజ్ అయ్యాక ఏ క్యాండిల్ కూడా రెడ్ క్యాండిల్తో క్లోజ్ అవ్వలేదు. ఒక స్ట్రాంగర్ మొమెంటమ్ తోటే 24,300 వరకు కూడా వెళ్ళింది. సో అందుకని మనం ఇప్పుడు 24,200ని సపోర్ట్ లాగా భావిస్తున్నాం. ఇక్కడి నుంచి టాప్ లెవెల్లో 24,500. సో ఈ 300 పాయింట్స్ రేంజ్లో మార్కెట్ ఉంటుందనేది మన ఎస్టిమేషన్. ఇక్కడ మనం ఓవరాల్గా మార్కెట్ రేంజ్ 24,200 నుంచి 24,500కి ఎస్టిమేట్ చేస్తున్నాం ఈ వీక్లీ ఎక్స్పైరీకి నిఫ్టీ 50లో. అలానే ఇప్పుడు ఒకవేళ ఈ 24,200 సపోర్ట్ లెవెల్ బ్రేక్ అయితే మళ్ళీ ఈ 200 పాయింట్స్ రేంజ్లోనే మార్కెట్ కన్సోలిడేట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో సేమ్ 2 కేసెస్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో దట్స్ ఫర్ నిఫ్టీ 50. అలానే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో ఆల్రెడీ ఒక 400 పాయింట్స్ రేంజ్ని మనం చాలా రోజుల నుంచి గమనిస్తూ ఉన్నాం. అది 51,800 నుంచి 52,200. ఈరోజు మనం చూసుకుంటే ఇంచుమించు అదే రేంజ్లో మార్కెట్ చేయడం అయితే జరిగింది. మార్కెట్ ఓపెనింగ్ 52,087, 52,000 లెవెల్కి ఎబోలోనే ఓపెన్ అయింది. 52,087 అండ్ మార్కెట్ క్లోజ్ అయిన ఏరియా ఈరోజు 52,109. సో ఓపెనింగ్ లెవెల్ నుంచి మార్కెట్ బాగానే కరెక్ట్ అయింది. లాస్ట్ 2 డేస్లో వచ్చిన లో కన్నా ఈరోజు ఒక 100 పాయింట్స్ డౌన్ సైడే వచ్చింది. ఇంట్రాడేలో 51,693, 51,693. అలానే ఇంట్రాడే హై చూస్తే 52,197. సో మనం 52,200 అని తీసుకుందాం. లోవర్ సైడ్ కూడా 51,700 అని తీసుకోవచ్చు. లో అండ్ హై బేస్ చేసుకొని టోటల్ రేంజ్ మనం గమనించినట్లయితే ఒక 500 పాయింట్స్ రేంజ్ క్రియేట్ చేసింది. బాడీ పరంగా చాలా నేరోగా జస్ట్ ఒక 20 పాయింట్స్ రేంజ్ మాత్రమే క్రియేట్ చేస్తూ బట్ ఓవరాల్ మార్కెట్ బాడీ మాత్రం 52,000 అబోవ్ క్లోజ్ అయింది కాబట్టి కొద్దిగా 52,000 లెవెల్ని మనం సపోర్ట్ లానే ట్రీట్ చేయొచ్చు అనిపిస్తుంది. ఈ సిచ్యువేషన్ బట్టి మనం 52,000 నుంచి 52,800 ఈ 800 పాయింట్స్ రేంజ్లో మార్కెట్ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనిపిస్తుంది.
సో దీన్ని కూడా మనం క్లియర్గా 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ చూస్తే మార్కెట్ ఓపెన్ అయింది 52,087. ఇక్కడ ఎగ్జాక్ట్లీ 52,100 దగ్గర మార్కెట్ హైని రీచ్ చేసి ఈ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్లో 51,700 వరకు కరెక్ట్ అయింది. అంటే మోస్ట్ ఆఫ్ ద మూమెంటం, ఇక 90% ఆఫ్ మూమెంటం మనకి ఫస్ట్ క్యాండిల్లోనే రీచ్ అయింది 51,700 వరకు. 400 పాయింట్స్ మూమెంటం ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్లో వచ్చాక ఆ తర్వాత మార్కెట్ చాలా స్మాలర్ రేంజ్లో కన్సోలిడేట్ అవుతూ స్టెబిలైజ్ అవుతూ వచ్చింది. సో ఇక్కడ ప్రిసైజ్గా చూసుకున్నప్పుడు 930 నుంచి 145 వరకు కూడా ఒక 100 to 150 పాయింట్స్ రేంజ్లోనే ఉంది, కానీ పెద్దగా మొమెంటం లేదు. ఎలా అయితే నిఫ్టీ 50లో 145 క్యాండిల్ నుంచి మార్కెట్ మొమెంటం అప్ సైడ్ కంటిన్యూ చేసిందో, ఈ అవర్లో 145 నుంచి 245 వరకు మార్కెట్ 51,800 నుంచి 52,200 వరకు మనం ఎక్స్పెక్ట్ చేసిన కన్సోలిడేషన్ జోన్లో ఈ 400 పాయింట్స్ నుండి ఫైనల్గా కూడా 51,109 దగ్గర క్లోజ్ అయింది. దీన్ని బేస్ చేసుకుంటే మనం ఇందాక చెప్పుకున్న రేంజే మనం కన్సిడరేషన్లోకి తీసుకోవచ్చు. 52,000ని సపోర్ట్లా కన్సిడర్ చేయొచ్చు. చాలా టైం స్పెండ్ చేసి వచ్చి బ్రేక్ అయింది కాబట్టి. అండ్ టాప్ లెవెల్లో వచ్చేసి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ రెసిస్టెన్స్ 52,800. సో దిస్ 800 పాయింట్స్ రేంజ్ మనం ఈ వీక్లీకి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. దట్స్ అవే వ్యూ విత్ బోత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. చూద్దాం మరి మార్కెట్ రేపు ఏ విధంగా యాక్ట్ చేస్తుందా అనేది. సో దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మనం రేపటి పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ SV Trade Vlogs.